ఆడబిడ్డ నిధి స్కీమ్ ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్. ప్రతి నెల ఒక్కొక్కరికి 1,500 రూపాయలు అంటూ స్కీముని వేగవంతంగా ప్రవేశపెడుతున్నారు చంద్రబాబు నాయుడు అంటున్నారండి. దానికి దరఖాస్తులు ప్రారంభ తేదీ ఎప్పుడు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయంలోకి వెళ్తే, ఆడబిడ్డ నిధి స్కీమ్ లో మహిళలకు ప్రతి నెల ఒక్కొక్కరికి 1,500 రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో పడతాయి. దానికి దరఖాస్తు ప్రారంభ తేదీని అతి త్వరలోనే ప్రకటిస్తాం. మీ దగ్గర అయితే దరఖాస్తు చేయడానికి ఎలాంటి డాక్యుమెంట్లు కావాలా అని సిద్ధం చేసుకోండి అని చెప్తున్నారు. ఇక విషయంలోకి వెళ్తే, ఆడబిడ్డ నిధి యోజన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే రాబోయే నెలవారీ ఆర్థిక సహాయం 18 మరియు 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళలకు ప్రతి నెల 1,500 రూపాయల ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడానికి ప్రభుత్వం విస్తృత ప్రయత్నంలో ఉంది. అందులో భాగంగానే ఈ పథకం మహిళలకు, ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సాధికారత కల్పించేందుకు రూపొందించబడింది ఈ పథకం అని చెప్తున్నారు. దాని ప్రభావం మరియు అర్హత కోసం ఆవశ్యకతను హైలైట్ చేస్తూ సోషల్ మీడియాలో వివరాలు ప్రసారం చేయడం ప్రారంభించినందున, అంటే ప్రతిపక్షం ఈ పథకం అమలుకి ఎప్పుడు వస్తుందా రాదా అన్నటువంటి గాసిప్ న్యూస్ ప్రకటించడం వల్ల ఈ పథకానికి గణనీయమైనటువంటి ప్రచారం జరిగిందండి. ఇక ఈ యొక్క పథకానికి ముఖ్య వివరాలు ఏంటంటే, ఆడబిడ్డ నిధి నుండి ప్రయోజనం పొందాలంటే మహిళలు తప్పనిసరిగా అర్హత ప్రమాణాలు ఉండాలి. ఆ అర్హతలు ఏంటంటే, 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలు, యువతులు ఈ పథకానికి అర్హులని తెలియజేస్తున్నారు. ఈ పథకం రాష్ట్ర మహిళలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఉద్దేశించబడినందున దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ లోని వారే ఉండాలి. వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్ లో నివాసితులైతే వారు అనర్హులుగా చెప్తున్నారు. పోతే దీనికి ఎంత ఆదాయం నిర్దిష్ట స్థాయి అంటే, ఈ పథకం ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు లక్ష్యంగా చేసుకుని అవసరమైన వారికి మద్దతు ఇవ్వాలనే ప్రభుత్వ లక్ష్యంగా అనుగుణంగా ఉంది. కేవలం రేషన్ కార్డు ఆధారంగా ఈ పథకానికి దరఖాస్తు చేయడానికి అర్హత ఉన్న మహిళలు అనేక ముఖ్యమైన పత్రాలను సేకరించాలి. అందులో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, మహిళ పేరుతో బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఈ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలండి. అప్పుడే డీబీటీ ద్వారా పథకం డబ్బులు పడతాయి అని చెప్తున్నారు. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే, పథకం అధికారికంగా ప్రారంభించిన తర్వాత, అంటే ఈ వారం 10 రోజుల్లో ఈ పథకానికి అధికారిక పోర్టల్ ని సెట్ చేస్తారని చెప్తున్నారు. ఆ తర్వాత దరఖాస్తు ప్రక్రియను సరళంగా ఆన్లైన్ లోనే మీరు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్తున్నారు. అలా కాని పక్షంలో మీ సేవా కేంద్రాలు లేదంటే సచివాలయ ఆఫీసుల్లో కూడా ఈ యొక్క దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పుడు పైన చెప్పినటువంటి ఫారాలన్నీ తీసుకెళ్లి అవసరమైన పత్రాలు సమర్పించడం ద్వారా మీ దరఖాస్తు ప్రక్రియ సులభమవుతుందని చెప్తున్నారండి. అయితే ఈ పథకం ద్వారా ప్రభుత్వం వారు వాగ్దానం చేసినట్లుగా సూపర్ 6 లో భాగంగా ఇది ఒక పథకం. ఈ యొక్క పథకానికి కేవలం డీబీటీ ద్వారా బ్యాంకులో నేరుగా డబ్బులు పడతాయే గాని వృద్ధాప్య పెన్షన్ లాగా సచివాలయ సిబ్బంది వచ్చి డబ్బులైతే నేరుగా చేతికి ఇవ్వరు. ఇది చెప్పిన తేదీలో ప్రభుత్వం వారు ప్రకటించిన డేట్కి బ్యాంకులో పడతాయి 1,500 ప్రతి నెల అని చెప్తున్నారండి. మరి ఈ యొక్క పథకానికి ఎప్పుడు, తేదీ ఏమిటి అనేది వారం 10 రోజుల్లో ప్రభుత్వం వారు ఒక అప్డేట్ ఇస్తారండి. ఆ అప్డేట్ ఇచ్చిన వెంటనే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను చెప్పే దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలపండి.